తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం. రైతు భరోసా పథకం ఎప్పుడు అమలు చేస్తారా అని తెలంగాణ రైతులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి తరుణంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కీలకమైనటువంటి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ పథకం అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక రైతు సంక్షేమ పథకాలు అమలు చేసినటువంటి సంగతి తెలిసినటువంటిదే. ఇప్పటికే 2 లక్షల రూపాయల వరకు ఉన్నటువంటి రైతు రుణమాఫీ అమలు చేశామని చెప్పడం జరిగింది. రైతు భరోసా పథకం కోసం అన్నదాతలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. పంట సాగు కోసం గత ప్రభుత్వం రైతు బంధు పథకం కింద ఎకరానికి 10,000 రూపాయలు 2 విడతల్లో ఇవ్వగా అదే పథకాన్ని రైతు భరోసాగా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. పంట పెట్టుబడి సాయంగా ఎకరానికి 15,000 రూపాయలు, ఖరీఫ్ రబీ సీజన్లో రెండింటికి కలిపి 15,000 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 10 నెలలు గడుస్తున్న ఈ పథకం అమల్లోకి రాలేదు. దీనిపైన ప్రభుత్వం కసరత్తు చేస్తున్నామని ఇప్పటి వరకు కూడా రైతు భరోసా పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో రైతన్నల అకౌంట్లలో నిధులు జమ చేయనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రైతు భరోసా పథకం అమలుపై తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కీలకమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఎంత భూమి ఉంటే అంత భూమికి అన్ని ఎకరాలకు రైతు బంధు పంట పెట్టుబడి సాయం కింద అందించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం. కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ భూములు, వెంచర్లు, సాగులో లేనటువంటి భూములకు సైతం పంట పెట్టుబడి సాయం అందించారని తెలిపారు. దాదాపుగా 25,000 కోట్ల రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈ మేరకు తమకు ఫిర్యాదులు అందాయని మంత్రి గారు చెప్పడం జరిగింది. తమ ప్రభుత్వంలో మాత్రం కేవలం పంట సాగు చేసేటటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా నిధులను జమ చేస్తామని చెప్పడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా కొండలు, గుట్టలకు సాగు చేయనటువంటి భూములకు రైతు భరోసా ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు మంత్రి గారు. అందుకోసం రైతు భరోసాకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీని వేయడం జరిగిందని చెప్పారు. విధి విధానాలు ఖరారు కాగానే రాబోయే పంట కాలం నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా పంట సాయం అందిస్తామని చెప్పారు. రైతులే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు. రైతు సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా బడ్జెట్లో 50,000 కోట్ల రూపాయలను కేటాయించినట్లు చెప్పారు. గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టినటువంటి రైతు బంధుతో పాటుగా 18,000 కోట్ల రూపాయలు 2 లక్షల రైతు రుణమాఫీ చేసినట్లు చెప్పడం జరిగింది. పేర్లు, ఆధార్ కార్డుల్లో తప్పులు ఉంటే 3 లక్షల మంది రైతుల ఇండ్లకు వెళ్ళి వారి నుంచి దరఖాస్తులు స్వీకరించామని చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు. ఇప్పటికే 25,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, ఈ ఏడాది చివరికల్లా మరో 25,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం చిన్న రాష్ట్రమైన ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇరిగేషన్, ఉచిత విద్యుత్తు అందిస్తున్నామని చెప్పారు. రైతు రుణమాఫీ గురించే ఏ ప్రభుత్వం, పార్టీలు కూడా ఆలోచించలేదని విమర్శించారు. అలాంటి వారు తమ ప్రభుత్వం గురించి మాట్లాడితే ప్రజలు క్షమించరని, కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించి సలహాలు, సూచనలు ఇవ్వాలని విపక్షాలను కోరడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ రైతు భరోసా పథకాన్ని వానాకాలం సీజన్కు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి 7,500 రూపాయల చొప్పున రైతన్నల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు వానాకాలం సీజన్ పూర్తి కావచ్చిన రైతన్నల అకౌంట్లలో రైతు భరోసా నిధులు జమ చేయాలన్నటువంటి పరిస్థితి. రైతన్నలు తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేయకుండా రైతు భరోసాకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేసి ఎన్ని ఎకరాల రైతులకు రైతు భరోసా అమలు చేస్తామని దానిపైన పూర్తిగా సమగ్రంగా చర్చించి
కేబినెట్ సబ్ కమిటీ నుంచి రిపోర్టు నివేదిక చర్చించి తొందరగా రైతన్నల అకౌంట్లలో రైతు భరోసా నిధులు జమ చేయాలని రైతన్నలు ఆశతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా దుబారా ఖర్చు చేయమని గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొండలు గుట్టలు వెంచర్లకు రైతు భరోసా రైతు బంధు పథకాన్ని అమలు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచిందని, తద్వారా వేల కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా అయ్యిందని ఆరోపించింది కాంగ్రెస్ ప్రభుత్వం. గత ప్రభుత్వం మాదిరిగా చేయకుండా కేవలం సాగు చేసేటటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులను జమ చేస్తామని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. కౌలు రైతులకు కూడా రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ వానాకాలం సీజన్ పూర్తి కావచ్చింది కాబట్టి రైతు భరోసా నిధులను జమ చేయాల్సిందిగా రైతులు కోరుతున్నారు. 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ చేయాలని రైతన్నలు కోరుతున్నారు. ఈ నెలాఖరు కల్లా 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తొందరగా రైతు రుణమాఫీ చేసి ఆ తర్వాత రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. తొందరగా రైతు రుణమాఫీ చేసి రైతు భరోసా పథకం పైన చర్చించి ఎన్ని ఎకరాలకు రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలనేది నిర్ణయం తీసుకొని రైతు భరోసాను అమలు చేయాల్సిందిగా కోరుతున్నారు. చాలామంది రైతులు కేబినెట్ సబ్ కమిటీకి 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. ఆ మాదిరిగానే కేబినెట్ సబ్ కమిటీ ముఖ్యమంత్రి గారు చర్చించి ఎన్ని ఎకరాల లోపు రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలనే దానిపైన చర్చించి తొందరగా నిర్ణయం తీసుకొని రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను వెంటనే విడుదల చేయాల్సిందిగా రైతులు కోరుతున్నారు. Okay, thanks for watching. Please subscribe my channel. Thank you.